నమస్తే అండి. ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉన్నాను. మనతో పాటు వెంట్రలాక్విస్ట్ వెంకటేశం గారు ఉన్నారు. వెంకటేశం గారు తన వెంట్రలాక్విజం ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. తన ప్రదర్శన ద్వారా ఎంతోమందిని చైతన్యవంతుల్ని కూడా చేశారు. తను ఇప్పుడు ప్రస్తుతం అయితే రిటైర్ అయి ఉన్నారు. తెలుగు ఉపాధ్యాయులుగా ఆయన పనిచేయటం కూడా జరిగింది. అంతేకాదు రాష్ట్రపతి ద్వారా ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును కూడా అందుకోవటం జరిగింది. యువతకి ఎంతో స్ఫూర్తినిచ్చేటటువంటి సందేశాలు ఆయన చెప్తూ ఉంటారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు ఎంతోమంది యువత కూడా. వారితో ఇప్పుడు మనం మాట్లాడదాము. వెంట్రలాక్విజం ప్రదర్శనని చూద్దాం. వెంకటేశం గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. నేను అంటే నా చిన్నప్పటి నుంచి మీరు ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు, నేను చూస్తూనే ఉన్నాను. వెంట్రలాక్విజం ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. యువతని కూడా చైతన్యవంతం చేసేటటువంటి మాటలు కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా మీరు అవార్డును అందుకోవటం జరిగింది. ఏంటి సార్ వెంట్రలాక్విజం ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది మీది? నేను వెంట్రలాక్విస్ట్గా 2000 సంవత్సరంలోనే ఉగాది పండుగ రోజున నేను ఈ ప్రస్తావనని మొదలుపెట్టానమ్మా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 2021 వరకు ఒక 3000 ప్రదర్శనలు నేను ఇవ్వడం జరిగింది. ఏంటి, ఎందుకు వెంట్రలాక్విజం నేర్చుకోవాలనిపించింది సార్? అసలు ఇతర కళాకారులను చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం కూడా ఎందుకు సంచరించకూడదు, అలా సంతరించుకున్నప్పుడు మనం కూడా వీళ్ళలోకి వస్తాం కదా అనే ఇదితో ప్రముఖ వెంట్రలాక్విస్ట్ ఒకప్పుడు మన ఖమ్మం జిల్లా వాసి మల్లం రమేష్ గారిని నేను స్ఫూర్తిగా తీసుకొని నేను వెంట్రలాక్విస్ట్ అయ్యాను. మల్లం రమేష్ గారి స్ఫూర్తి మీకు? ఎస్. మీ బాబు ఏంటి నాకెళ్ళే చూస్తున్నాడు? మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, అందుకనే చూద్దామని చూస్తున్నాను. నాతో మాట్లాడదామని అనుకుంటున్నావు ఇందాక నుంచి? ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఆయనతోనే మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడలేదు. అందుకే నేను పలకరిస్తున్నాను. అవునా, మీరు బాగున్నారా? బాగున్నా. మీ పేరేంటి? నా పేరు జీడి గాయ్. జీడి గాయ్. జీడి గాయ్? అవును. అంటే గడుగు గాయ్. హోహో, షార్ట్ కట్లో చెప్పావా? ఇంతకు మీ పేరేంటి? నా పేరు కళ్యాణి. కళ్యాణి. హాయ్ కళ్యాణి, బాగున్నావా? బాగున్నాను. ఏం చేస్తుంటావు? నేను ఎదుగా నీతో మాట్లాడుతున్నా ఇప్పుడు. నాతో మాట్లాడుతున్నావా? సరే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ సార్తో మాట్లాడదామా మళ్ళీ? ఓకే. మా సార్తో రోజు మాట్లాడుతూనే ఉంటారు కదా. నువ్వు మాట్లాడతావు, నేను మాట్లాడాను కదా. నేను ఇప్పుడు మీ సార్తో మాట్లాడతాను. హైదరాబాద్ నుంచి వచ్చా. మరి ఓకే, నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చాను కదా. నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చావు? అవును, ఈ రోజే వచ్చాను. ఈ రోజే? అవును. ఎందుకు? ప్రోగ్రామ్ కోసమా? చిన్న హాలిడే వచ్చాను. ఓహో, సరే మీ సార్తో అయితే మాట్లాడదాం. ఓకే. ఏ సార్, బాగున్నారా? నువ్వు మాట్లాడటం కాదు, నేను మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. ఇంటర్వ్యూ చేస్తున్నావు? ఉద్యోగం ఇస్తావా ఏంటి? ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఆల్రెడీ రిటైర్ అయ్యారు కదా. రిటైర్డ్ అయ్యాడు. అవును అవును. ఓకే, రిటైర్ అయ్యారు. ఇంకా నేనేం ఉద్యోగం ఇస్తాను కదా. ఇవ్వచ్చు కదా ఏదైనా. ఏం ఉద్యోగం? మీ స్టూడియోలో ఏదైనా ఇవ్వచ్చు కదా. మా స్టూడియోలోనా? తప్పకుండా ఇస్తా. ఓకే. ఏం తెలుసు మీ సార్ గురించి నీకు? ఆ సార్ గురించి చాలా తెలుసు. చాలా తెలుసు. 20 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను. ఓహో. సరే అండి, ఇది వెంట్రలాక్విజం అనేటటువంటిది చేసేటప్పుడు కొన్ని ట్రిక్స్ అనేటటువంటివి ఉంటాయి, వాయిస్లో మాడ్యులేషన్ అనేటటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి కదా. ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు సార్? జనరల్గా వెంట్రలాక్విజం మీన్స్ ప్రతి ఒక్కరికి ఎన్నో వాయిస్లు ఉంటాయి లోపల. బట్ లోపల ఉన్న వాయిస్ని బయటకు తీసుకురావడం అనేది వెంట్రలాక్విజం అంటారమ్మా. అబ్డామిన్ నుంచి ఆ వాయిస్ బయటకు వస్తుంది. ఆ వాయిస్ని మనం వితౌట్ లిప్స్ మూమెంట్ మనం మాట్లాడగలగాలి. అంటే ఒకవేళ కొన్ని అక్షరాలు వచ్చినప్పుడు మాత్రం పా బా మా అలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా పళ్ళని బిగించి మాట్లాడతాము. ఆటోమేటిక్గా లిప్స్ అనేవి కదలవు. అది ఎవరికి అర్థం కాదు, ఎదుటి వాళ్ళు తనే బొమ్మే మాట్లాడుతుందనే భ్రమలో ఉండిపోతారు. సో ఆ విధంగా పబ్లిక్ కొద్దిగా బాగా ఇన్స్పిరేషన్ కలిగించగలుగుతాము, నవ్వించగలుగుతాము అట్లా అనమాట. అంటే చాలా ప్రదర్శనలు ఇచ్చారు కదా మీరు? దాదాపుగా 3000 ప్రదర్శనలు దాకా ఇచ్చారు కదా. అంటే ఒక్కొక్క ప్రదర్శన దగ్గర ఒక్కొక్క అనుభవం అనేటటువంటిది మీకు ఉంటుంది. అంటే ప్రతి దగ్గర కూడా ఏదో ఒక ఆ ప్రదర్శనలో మీరు ఏదో ఒక సందేశాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఏంటి అది? అంటే యువతని చైతన్యపరచాలి అనేటటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చింది?
ఎందుకంటే ఇప్పుడు నేటి సమాజానికి మూలం యువతే కదమ్మా. అదే యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి సత్తా కేవలం యూత్కు మాత్రమే ఉంది. సరే, వాళ్ళు ఏంటంటే ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. అయితే నిరుద్యోగం కావచ్చు, లేకపోతే అవేర్నెస్ లేకపోవచ్చు, రకరకాల వృత్తుల్లో మనము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదు అనే అవేర్నెస్ కూడా లేకపోవచ్చు. అలాంటి వారికి నేను చెప్పదలసింది ఏమిటంటే, మనము ఏది చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఒక గోల్గా ఎంచుకొని దాంట్లో నిమగ్నమై పనిచేస్తే ఒక మంచి కెరీర్ సంపాదించుకోవచ్చు అనేది నేను యువతకు చెప్తున్నాను. అర్థమైందా? వాళ్ళు చదువుకున్న చదువు వ్యర్థం కాకూడదు. ఫస్ట్ వ్యర్థం కాకుండా ఏ గోల్ అయితే వాళ్ళు పెట్టుకున్నారో ఆ గోల్తో వాళ్ళు ముందుకు పోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే మీరు చాలా రచనలు కూడా చేస్తారు, మీరు పాటలు కూడా రాస్తూ ఉంటారు, పాటలు కూడా పాడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ప్రేక్షకుల కోసం ఒక పాట కూడా పాడండి. ఓకే ఓకే. నేను ఉపాధ్యాయుడిగా 35 సంవత్సరాల పాటు పనిచేస్తాను. అవును అవును. ఇప్పటికి కూడా నేను పాటలతో నేను ఏమని సందేశం వదలుచుకున్నానంటే, పిల్లల ఆలోచనలను ఫస్ట్ ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవాలి. పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ ఆలోచనల్ని ఏ విధంగా మనం వాటిని ఇచ్చేయాలి, వాళ్ళని ఏ విధంగా మనం మోటివేట్ చేయాలనే ఇది ఉండాలి. పనిష్మెంట్స్ ఎక్కువగా ఇస్తుంటారు. అలా పనిష్మెంట్స్ కాకుండా అసలు పిల్లల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం నేను రాసినటువంటి పాట పాడి వినిపిస్తాను. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. బడిలోన తల్లిదండ్రి మీరేనండి, మా జ్ఞానం విజ్ఞానం మీదేనండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. తెలిసి తెలియని పసితనమండి, మాకు తప్పేదో ఒప్పేదో తెలియదండి. తెలిసి తెలియని పసితనమండి, మాకు తప్పేదో ఒప్పేదో తెలియదండి. తప్పైతే ఒప్పును చెప్పి చూపండి, తప్పైతే ఒప్పును చెప్పి చూపండి. అందుకు మరి తొడపాసం పెట్టొద్దండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. వినయము విధేయతలు మాకు నేర్పండి, చెడును స్వార్థాన్ని తొలగించండి. వినయము విధేయతలు మాకు నేర్పండి, చెడును స్వార్థాన్ని తొలగించండి. మిమ్ము చూస్తే మాకు భయం కలగొద్దండి, మిమ్ము చూస్తే మాకు భయం కలగొద్దండి. అందుకు మరి మొట్టికాయలేయొద్దండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. అల్లరంటే మాకెంతో ఇష్టమండి, ఆటలు పాటలు మా స్నేహితులండి. ఆటల్లో పడితే హోంవర్క్ చేయమండి, ఆటల్లో పడితే హోంవర్క్
వర్కు చేయమండి, అందుకు మరి బెత్తంతో కొట్టొద్దండి. గురువులు అందరికీ దండాలండి, మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి. ఇలా గురువు యొక్క గొప్పతనం, గురువు ఇలా ఉండాలి అనేటటువంటిది పిల్లల ఆలోచనల్ని అర్థం చేసుకోవాలి. పనిష్మెంట్స్ ఇవ్వడం ముందు కాదు, మంచిగా ప్రేమతో కూడా పిల్లలకి ఎన్నో నేర్పించవచ్చు. అది దృష్టిలో పెట్టుకోవాలండి. ఈ పాటలో నాకు ఇచ్చిన సందేశం అదమ్మా. గడుగ్గాయ్ చెప్పండి. నీకు వచ్చా పాటలు? వచ్చు. ఏం పాటలు వచ్చు? ఏం పాటలు పాడతావు? నేను చాలా పాడతాను. చాలా పాడతావా? చాలా పాడతాను. ఓహో, ఎవరు నేర్పించారు నీకు? మా సార్ నేర్పించారు. మీ సార్ నేర్పించారా? చాలా సంవత్సరాల నుంచి మీ సార్ దగ్గర ఉంటుందని చెప్పినావు కదా. 20 years నుంచి ఉంటున్నాను. మరి ఎన్ని పాటలు నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నాను. చాలా నేర్చుకున్నావా? అవును. మరి పాడతావా ఒక పాట? నేను సినిమాలో కూడా ఒక పాట రాశాను. రాసావా? నువ్వు రాసావా? అవును. ఆహా, ఏ పాట రాసావు? గుర్తు రావట్లేదుగా. గుర్తు రావట్లేదు. నువ్వు రాసిన పాట నీకే గుర్తు రావట్లేదు. గుర్తు రావడం అయ్యా, 20 years బ్యాక్ రాశాను. 20 years బ్యాక్ అవును, ఒక అమ్మాయిని చూసి రాశాను. ఓహో, అమ్మాయిని చూసి రాసావా? గురువుగారు ఇప్పుడు ఏం చెప్పారు? పాట పాడారు, విన్నావు కదా. మంచిగా ఉండాలి పిల్లలు అని చెప్పేసేసి నా పాట మా సార్ పాడతారు. ఓహో, పాడిద్దామా? చాలా బాగుంటుంది. పాడిద్దామా మరి? పాడిద్దాం. ఓకే. అంటే చక్కగా అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే తనతో మాట్లాడిన ఫీలింగే వస్తుంది. అంటే వెంట్రలాక్విజం అంటేనే అది కదా. ఇప్పుడు నేను పాడబోయే పాట దాదాపు 15 years అవుతుంది నేను రాసి. అంటే నేను వెన్ ఐ వాజ్ యంగ్ ఆ టైంలో రాశాను. అంటే ఒక సినిమా కోసం రాశాను వాస్తవంగా. అక్కడ న్యూ రైటర్స్ కావాలంటే వెళ్ళినప్పుడు రాయమని ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఆ సిచ్యువేషనల్ సాంగ్ ఇది. అంటే యూత్కి ఇవాళ వచ్చేటటువంటి సాంగ్స్కి దీనికి చాలా తేడా ఉంటుంది. ఒక మంచి లిరిక్తో కూడినటువంటి సాంగ్ రాశాను, అది పాడి వినిపిస్తాను. కాలేజీలో ఇద్దరు స్టూడెంట్స్, అమ్మాయి అబ్బాయి కలిసి చదువుకుంటారు. వెళ్ళిపోయే ముందు సెండప్ పార్టీలో హీరో వచ్చి తన అభిప్రాయాన్ని తను కోరుకున్న అమ్మాయికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ పాట పాడుతుంటాడు. ఓకే. నా గుండెను గులాబీగా మలిచాను, నా గుండెను గులాబీగా మలిచాను, నా హృదయ దేవతవని అర్పించాను, నా హృదయం కోవెలగా నువ్వే ఒక దేవతగా, నా హృదయం కోవెలగా నువ్వే ఒక దేవతగా అర్చన చేశా, ప్రేమ హారతినిచ్చాను, నా గుండెను గులాబీగా మలిచాను. సుప్రభాత కిరణాలు సూటిగా తాకుతుంటే సుకుమారిని మేని తాకిన గురుతాయే, కనులు మూసినా నువ్వే కనిపించును ప్రతిక్షణం, కనులు మూసినా నువ్వే కనిపించును ప్రతిక్షణం, నా ఎదమాటున దాగి ఏమిటి నీ పరిహాసం, నా గుండెను గులాబీగా మలిచాను. కోకిలమ్మకు అంటూ తన పాటను నీదంది, చిలుకమ్మ పలుకుతూ తన పలుకులు నీవంది, తుమ్మెదలు జుమ్మంటూ నీవూసు చెప్పినవి, తుమ్మెదలు జుమ్మంటూ నీవూసులు చెప్పినవి, ప్రతి కదలిక నీ కాలి మూవల సడి తెలిపినది, నా గుండె
గుండెను గులాబీగా మలిచాను, నలుదిక్కులు ఎటు చూసినాను అనువున నీ రూపే, మది నిండా నీ తలపుల జడివానలు కురిసే, ప్రతి క్షణం యుగమైన నీ ప్రేమకు దాసోహం, ప్రతి క్షణం యుగమైన నీ ప్రేమకు దాసోహం, నా ప్రేమను మన్నిస్తే నా జన్మే ధన్యం, నా గుండెను గులాబీగా మలిచాను. ఇదేమో గడుగ్గా ఎలా పాడారు? చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. చాలా బాగా పాడారు. ఎన్నిసార్లు విన్నావు ఈ నేను పాట? చాలా సార్లు వింటుంటాను. అవును. బాగా విన్నావు చాలా సార్లు. ఓకే. ఇంకా మీ సార్ గురించి ఏం చెప్తావు నువ్వు? మీరే అడగండి, నేను చెప్తాను కదా. ఆహా, అవును. క్వశ్చన్ అడగాల నేను? అవును. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను కదా. అవును. అవును, హైదరాబాద్ గురించి ఏమని చెప్పండి. నేను హైదరాబాదే. మీరు హైదరాబాదేనా? హైదరాబాద్లో కుక్కలు ఉంటాయా? కుక్కలా? మస్తుగా ఉంటాయి. మస్తుగా ఉంటాయా? ఎలా అరుస్తాయి? ఎలా అరుస్తాయి? నువ్వు చేసి చూపించు. నేను చెప్పనా? అదేంటి ఏం శబ్దం రాలేదు? ఏం వినపడలేదా? నిజంగా వినపడలేదా? నిజంగా. హైదరాబాద్లో కుక్కలు అరిస్తే ఇక్కడికల్లా వినపడుతుంది. అట్లా అంటావా? చాలా తెలియగలవాడు. అబ్బో. సరే ఎరా, ఇంతకు టిఫిన్ చేసావా? చేయలేదండి, తిన్నాను. టిఫిన్ చేయలేదు, తిన్నావా? తిన్నావా? అవును, తిన్నాను. ఓహో, భోజనమైనా చేస్తావా? చేయనయ్యా, తింటాను. ఏంటి మీ ఇంట్లో వంట నువ్వు చేస్తావా? మా ఇంట్లో వంట నేను తీసు, మరెవరు చేస్తారు? మా ఆవిడ చేస్తుంది. మా ఇంట్లో కూడా మా ఆవిడే చేస్తుంది. అందుకే తింటా అని చెప్పావా? అవును, తింటాను, అంతేగాని నేను చేయను. వెరీ గుడ్, చాలా మంచిది. బాగా చెప్తున్నారా? ఏ పని నువ్వు చేయవా? ఏ పని చేయను, తింటానని చెప్తున్నా కదా, అది కూడా ఒక పనే కదా. అది కూడా ఒక పనేనా? వెరీ గుడ్. సరే, ఇది ఇంతగా అవును హైదరాబాదే. హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? ఇలియానా ఇంటి ఎదురుగా. ఇలియానా ఇంటి? అవును, ఇలియానా ఇంటి. హైదరాబాద్ లో ఇలియానా ఇల్లు ఉందా? ఉంది. ఏంటి నీకు తెలియదా? నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. అవునా? అవును, ఇలియానా దగ్గరికి వెళ్తుంటావా? మరి ఇలియానా ఇల్లు ఎక్కడ ఉంటుంది? సమంత ఇంటి ఎదురుగా. అబ్బో, సమంత ఇల్లు ఎక్కడ ఉంటుంది? మా ఇంటి ఎదురుగా. ఈ మూడు ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఎదురెదురుగా ఉంటాయి. ఇలా చెప్తే నీ ఇంటికి రావాలంటే ఎలా రా బాబు? నడుచుకుంటూ వచ్చాయి. ఎక్కడ ఉంటావు? ఎక్కడ పడితే అక్కడే ఉంటానయ్యా. అబ్బో, నీకోసం తిరిగే తీరిక కోరిక నాకు లేదులే కానీ. సరే, ఇంతగా హైదరాబాద్ నుంచి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వెలా వచ్చావు? నేను బస్సు మీద వచ్చాను. ఏ లోపల ఖాళీగా లేదా? అరే, బస్సులో లోపల ఖాళీగానే ఉందిరా, కూర్చొని వచ్చాను. నువ్వు అలా అనలేదు కదా. బస్సు మీద వచ్చాను. సరే, నువ్వెలా వచ్చావు? నేను నీలాగరాలేదు. ఎలా వచ్చావు? బస్సులో ఒకరు కూర్చొని వచ్చాను. బస్సులో కూర్చొని హాయిగా టికెట్ మాత్రం తీసుకోలేదు. టికెట్ తీసుకోలేదా? తీసుకోలేదు. ఎందుకని తీసుకోలేదు? డ్రైవర్ని అడిగాను. ఏమని అడిగావు? టికెట్ తీసుకున్నావు అని అడిగాను. డ్రైవర్ని టికెట్ తీసుకున్నావు అని అడిగా. అవును. ఏమన్నాడు? తీసుకోలేదన్నాడు. అవును, ఆయన ఎందుకు తీసుకోలేదని నేను అడుగుతున్నా కదా. నువ్వే పట్టి అడగటానికి. నేను ప్యాసింజర్ ముందు టికెట్ తీసుకోలేదని చెప్తున్నా కదా. కండక్టర్ని కూడా అడిగాను. అవును, ఆయన ఏమన్నాడు? ఆయన కూడా తీసుకోలేదన్నాడు. వాళ్ళిద్దరూ ఆర్టీసీ ఉద్యోగులు, తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను మాత్రం ఎందుకు తీసుకోవాలి? నువ్వు తప్పకుండా తీసుకోవాలి. ఈసారి నుంచి ట్రై చేస్తానండి. ట్రై చేస్తావా? చేస్తాను, తప్పకుండా తీసుకుంటానండి. సరే, వెరీ గుడ్. సరే, ఇంతకు మరి నువ్వు చక్కటి పాటలు పాడతావని చెప్పావు కదా, మరి ఒకసారి పాట పాడి. ఏం పాట పాడతారు? ఏదైనా. కౌసల్య సుప్రజ రామ. ఏరా, ఉదయం లెగ్గనేటువంటి సుప్రభాతం అది ఇప్పుడు పాడుకుంటారా? ఏం పాడకూడదా? ఇప్పుడు మధ్యాహ్నం అయింది. అయితే భోజనానికి వెళ్దామా? నీకు ఎప్పుడు భోజనం మీదనే. సరే, వెళ్దాంలే కానీ. సరే, అందరికి ఒక్కసారి నమస్కారం చేయి. ఎంతమంది ఉంటారు? చాలా మంది అంటే అందరికీ చెప్పాలా? అందరికీ చెప్పాలి. అందరికీ వెళ్ళి చెప్పాలా? వెళ్ళి చెప్పనవసరం లేదు. ఇక్కడ నుండి అందరికీ నమస్కారం అండి, వెళ్ళొస్తానండి. అందరికీ నమస్కారం అండి, వెళ్ళొస్తానండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇలా ఎంతసేపు చేసినా కూడా వినాలి అని అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నవ్వు కూడా చాలా స్టేజ్ మీద ప్రోగ్రామ్ అయితే కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. ఓకే అండి, అంటే మీరు చాలా చక్కగా ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇదే కళారంగంలో ఉంటూ కళలను కూడా మీరు ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. ఇలానే ఇంకా కూడా యువతకు స్ఫూర్తినివ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. మళ్ళీ మనం హైదరాబాద్లో కలుద్దాం గడుగ్గాయ్. తప్పకుండా అమ్మా. వెరీ గుడ్, తప్పకుండా కలుద్దామా? ఫోన్ చేస్తారు కదా? ఫోన్ చేస్తాను, తప్పకుండా వస్తాను. సరే, వెళ్దామా మరి? బాయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ మరి. ఓకే.
please subscribe Kalyani All Rounder YouTube channel.